మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. మే 9 గురువారం దినఫలాన్ని పరిశీలిస్తే పాడ్యమి తిథి ఉదయం 6:22 వరకు ఉంది. ఆ తర్వాత విదియ తిథి వచ్చింది. నక్షత్రం కృత్తికా నక్షత్రం ఉదయం 11:55 వరకు ఉంది. ఆ తర్వాత రోహిణి నక్షత్రం వచ్చింది. గురువారం కృత్తికా నక్షత్రంతో కలిసి వస్తే లంబయోగం ఉంటుంది. ఈ లంబయోగం స్త్రీ లాభాన్ని కలిగింపజేస్తుంది. అంటే స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులు సులభంగా పూర్తి చేసుకుంటారు. స్త్రీల వల్ల విశేషమైనటువంటి లాభం చేకూరుతుంది. ఉదయం 11:55 తర్వాత రోహిణి నక్షత్రం వచ్చింది. గురువారం రోహిణి నక్షత్రంతో కలిసి వస్తే ఉత్పాత యోగం ఉంటుంది. ఈ ఉత్పాత యోగం ద్రవ్యహానిని కలిగింపజేస్తుంది. కాబట్టి 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళాలన్నా, ముఖ్యమైన ప్రయాణాలు చేయాలన్నా ఉదయం 11:55 లోపు ఆ పనులు చేసుకోండి, ఆ ప్రయాణాలు చేసుకోండి. స్త్రీల సపోర్టు వల్ల ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. ఉదయం 11:55 తర్వాత ప్రయాణం చేయవలసి వచ్చినా, ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళవలసి వచ్చినా, ఉత్పాత యోగం వల్ల ధన నష్టం కలగకుండా ఉండాలంటే కొద్దిగా జీలకర్ర నోట్లో వేసుకొని వెళ్ళండి. జీలకర్ర నోట్లో వేసుకొని వెళితే ఉత్పాత యోగం ఉన్న ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అలాగే రాశి చక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే గురువారానికి అధిపతి అయిన గురువు వృషభంలో, శుక్రుడి ఇంట్లో, శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి సాంఘికంగా వ్యక్తులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. ధనపరమైన వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. అలాగే కృత్తికా నక్షత్రానికి అధిపతి అయిన రవి మేషంలో, కుజుడింట్లో అంటే మిత్రక్షేత్రంలో ఉన్నాడు. రవి బలం బాగుంది కాబట్టి ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. రాజకీయాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి కూడా రవి బలం చాలా అద్భుతంగా ఉంది. పిత్రార్జిత ఆస్తిపాస్తుల కోసం చేసే ప్రయత్నాలు కూడా చాలా చక్కగా అనుకూలిస్తాయి. అలాగే రోహిణి నక్షత్రానికి అధిపతి అయిన చంద్రుడు వృషభ రాశిలో, శుక్రుడి ఇంట్లో ఉన్నాడు. ఇది అనుకూలమే. కాబట్టి ప్రేమ వ్యవహారాలు విజయవంతం చేసుకోవటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సాఫ్ట్వేర్ రంగంలో అత్యున్నత స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు కూడా 12 రాశుల వాళ్ళకి అనుకూలిస్తాయి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. కృత్తికా నక్షత్రం ఉదయం 11:55 వరకు ఉంది. ఈ కృత్తికా నక్షత్రం ఉన్న సమయంలో హోమాలు చేసుకోవటానికి చాలా మంచిది. ఆపరేషన్లు చేయించుకోవటానికి కృత్తికా నక్షత్రం చాలా మంచిది. కోర్టు పరంగా ముఖ్యమైన వ్యవహారాలు నిర్వహించడానికి కూడా కృత్తికా నక్షత్రం అనుకూలిస్తుంది. గ్యాంబ్లింగ్లో ఇన్వెస్ట్మెంట్లు చేయడానికి కూడా, అంటే షేర్ మార్కెట్, స్పెక్యులేషన్ ఇలాంటి వాటిల్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కూడా కృత్తికా నక్షత్రం అనుకూలిస్తుంది. శివదీక్ష తీసుకోవటానికి కృత్తికా నక్షత్రం అనుకూలం. అలాగే మౌనవ్రతం పాటించడం ద్వారా ప్రయోజనాలు పొందడానికి కూడా కృత్తికా నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే గురువుల దగ్గర మంత్రోపదేశం తీసుకోవటానికి ఈ కృత్తికా నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది. అలాగే బోరింగ్ లాంటి జల సంబంధమైనటువంటి పనులు నిర్వహించడానికి కూడా కృత్తికా నక్షత్రం అనుకూలిస్తుంది. అంటే బోరింగ్ పనులు, బోరింగ్ వేయించుకోవటం ఇలాంటివి చేసుకోవచ్చు. ఇటుక బట్టీలకు నిప్పంటించడం లాంటి అగ్ని సంబంధమైనటువంటి పనులు కూడా చేసుకోవచ్చు. అలాగే ఉదయం 11:55 తర్వాత రోహిణి నక్షత్రం వచ్చింది. ఈ రోహిణి నక్షత్రం ఉన్న టైంలో అత్యవసరమైతే నామకరణం, సీమంతం, బారసాల లాంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు. ఎందుకంటే మీకు గురుమౌఢ్యమి, శుక్రమౌఢ్యమి ఉన్నా కూడా ఇవి పెద్ద పెద్ద శుభ కార్యక్రమాలు కావు. కాబట్టి నామకరణం, సీమంతం, బారసాల లాంటి కార్యక్రమాలు ఆపద్ధర్మంగా అత్యవసరమైతే మూఢం ఉన్నప్పటికీ నిర్వహించుకోవచ్చు. అలాగే కంప్యూటరు, జ్యోతిషపరమైన విద్యలు నేర్చుకోవటానికి కూడా ఈ రోహిణి నక్షత్ర బలం అనుకూలిస్తుంది. ముఖ్యమైన డాక్యుమెంటేషన్ చేయించుకోవటానికి రోహిణి నక్షత్రం చాలా మంచిది. అధికార పదవులు స్వీకరించడానికి రోహిణి నక్షత్రం అనుకూలం. అలాగే తీర్థయాత్రలు చేయడానికి, దైవదర్శనాలు చేయడానికి కూడా రోహిణి నక్షత్రం అనుకూలిస్తుంది. వ్యాపారంలో ముఖ్యమైన ట్రాన్సాక్షన్స్ చేయడానికి అనుకూలం. అదేవిధంగా ఏవైనా గొడవలు అయితే ఆ గొడవలు చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి కూడా రోహిణి నక్షత్రం విశేషంగా అనుకూలిస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు అకారణంగా ఎదుటి వాళ్ళతో శత్రుత్వాలు అయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఎదుటి వాళ్ళతో గొడవలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
బంధుమిత్రులతో కూడా విరోధాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. కాబట్టి బంధువులతో కానీ మిత్రులతో కానీ మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు తల్లిగారికి ఆరోగ్యపరమైన సమస్యలు ఉండే సూచనలు ఉన్నాయి. తల్లిగారి ఆరోగ్యం పట్ల వృషభ రాశి వాళ్ళు ప్రత్యేకమైన శ్రద్ధ ఈరోజు తీసుకోవాలి. అలాగే చివరగా ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాటి నుంచి పరిష్కరించబడతారు. తల్లిగారి ఆరోగ్యం అంతిమంగా కుదుట పడుతుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు అకాల భోజనం ఉంటుంది. అంటే సమయానికి ఆహారం తీసుకోవటం అవసరం. మనోచాంచల్యం ఉంటుంది. ఆ మనోచాంచల్యాన్ని తొలగింపజేసుకోవాలి. మనస్సును స్థిరంగా ఉంచుకోవాలి. ధన నష్టం సంభవించే సూచనలు ఉన్నాయి కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ఖర్చు చేయటం మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో అనుకూలతలే కనిపిస్తున్నాయి. వ్యతిరేకతలన్నీ కూడా తొలగిపోతాయి. కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే ఈరోజు తండ్రితో సఖ్యత పెరిగే సూచనలు ఉన్నాయి. తండ్రితో ఏవైనా విభేదాలు ఉంటే ఆ విభేదాలన్నీ కూడా ఈరోజు సమసిపోయే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు శారీరక సౌఖ్యం ఉంటుంది. శారీరకంగా ఉన్న అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. ప్రతి పనిలో కూడా ఆరోగ్యాన్ని పొందుతూ ఉంటారు. ప్రతి వ్యవహారంలో కూడా సుఖము శాంతి లభించే సూచనలు సింహరాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు వ్యాపారంలో భాగస్వాముల వల్ల పెద్ద దెబ్బ తగిలే అవకాశాలు ఉన్నాయి. భాగస్వాములు మిమ్మల్ని మోసం చేసే సూచనలు ఉన్నాయి కాబట్టి అటువంటి విషయాలు జరగకుండా తగినంత అప్రమత్తంగా ఉండాలి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళు ఈరోజు గృహంలో శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా లభించే సూచనలు ఉన్నాయి. బంధుమిత్రుల సమాగమములు ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని, ఆనందాన్ని కలిగింపజేస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు పూర్వీకుల ధనము కలిసి వచ్చే సూచనలు ఉన్నాయి. అలాగే ఇంతకుముందు ఎప్పుడో ఇచ్చినటువంటి ధనం మొండి బాకీల రూపంలో వసూలయ్యే సూచనలు కూడా ఈరోజు వృశ్చిక రాశి వాళ్ళకి చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ పరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. విశేషమైనటువంటి ధనలాభం కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు నూతన వస్త్ర లాభం ఉంటుంది. అలాగే మకర రాశి వాళ్ళకి ఈరోజు ఏ పని ప్రారంభించినా ఆ పని దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. సంతానపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. సంతానం జీవితంలో అత్యున్నత స్థాయిలో ఎదగటానికి చేసే ప్రయత్నాలు మకర రాశి వాళ్ళకి ఈరోజు చాలా చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వృత్తి వ్యాపారంలో యందు మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. మీ రంగంలో ఉన్నటువంటి ఆటంకాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. వృత్తిపరంగా అత్యున్నత స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా అనుకూలతలోనే చేస్తున్న వృత్తిలో ఎదుగుదల ఉంటుంది. మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అలాగే కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి చేసే ప్రయత్నాలు కూడా మీనరాశి వాళ్ళకి చాలా చక్కగా అనుకూలిస్తాయి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే, కార్యసిద్ధి లభించాలంటే ఈ రోజు నుంచి వైశాఖ మాసం ప్రారంభమవుతోంది. వైశాఖ మాసాన్ని మాధవ మాసం అనే పేరుతో పిలుస్తారు. శ్రీమన్నారాయణమూర్తికి ఎంతో ప్రీతిపాత్రమైన మాసం కాబట్టి ప్రతిరోజు ఈ మాసంలో స్నానం చేశాక తులసి దళాలతో విష్ణువుని పూజించినట్లయితే మీకున్న సమస్త కోరికలు నెరవేరుతాయి. అలాగే ప్రధానంగా ఓం మాధవాయ నమః ఈ మంత్రాన్ని 21 సార్లు చదువుకొని కార్యనిమిత్తమై బయటికి వెళ్ళాలి. ఇది మాధవ మాసం కాబట్టి వైశాఖ మాసం ప్రారంభం సందర్భంగా ఓం మాధవాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకొని వెళితే తలపెట్టిన పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి. ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలన్నీ కూడా తగ్గింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే గురువారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో గురుహోర ఉంటుంది. ఈ గురుహోర ఉన్న సమయంలో మొండి బాకీలు వసూలు చేసుకోవడానికి అనుకూలం. ఔషధాలు స్వీకరించడానికి అనుకూలం. అలాగే పిల్లల్ని ఉయ్యాల్లో వేయటానికి మంచిది. కొత్తగా ఉద్యోగంలో చేరడానికి మంచిది. అలాగే వివాహపరంగా ముఖ్యమైన చర్చలు చేయడానికి కూడా ఈ గురుహోర అనేది బాగా సహకరిస్తుంది. ధనాన్ని బ్యాంకులో దాచిపెట్టుకొని రెట్టింపు చేసుకోవటానికి కూడా గురుహోర అనుకూలిస్తుంది. అన్ని రకాలైన శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి గురుహోర బలం విశేషంగా సహకరిస్తుంది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం.
మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.